వాడు అంటే మీకు వచ్చిన బాధ. హలో, రైతుల భూమిలో గోడ కట్టిన నా కొడుకు అని నేను అంటున్నా. నీకు వచ్చిన రోషం ఏంటంట? నీకు వచ్చిన బాధ ఏంటంటున్నా? నా రైతుల భూమిలో వాడు గోడ కడుతుంటే నీకెందుకు కోపం వస్తుంది? గోడ కడతాంటే గోడ ఎందుకు కట్టిస్తారు? ఎవడు పోలీసు వాడు కట్టేలే. ఎవడు నన్ను ఆపినప్పుడు గోడ ఎందుకు ఆపలేదు? నన్ను ఆపినప్పుడు గోడ కట్టేటువంటి ఎందుకు ఆపాలి? నాకు అది కాదు సార్, నాకు అది కాదు. నాకు సింగిల్ ఆన్సర్ నాకు సింగిల్ ఆన్సర్ కాదు. సింగిల్ ఆన్సర్ కాదు. ఓకే కదా, నువ్వు రైతులు లోపలికి రాని కదా. గోడను ఎట్లా కట్టించావు? గోడను ఎందుకు ఆపలే? నన్ను ఆపినారు కదా, రైతులు ఆపినప్పుడు గోడ కట్టేదాన్ని ఎందుకు ఆపలే? నా సింగిల్ ఆన్సర్ చెప్పండి. నన్ను రైతులు ఆపినప్పుడు గోడ కట్టేదాన్ని ఎందుకు ఆపలే? నాకు పర్సనల్ ఖర్చు లేదు. నిన్ను ఆపరేట్ చేసే పైవాడు మీద నిన్ను పంపించేటోడు ఉంది కదా. నిన్ను ఆపరేట్ చేసేది ఎవరు? ఓకే, నాకు తెలుసు. గోడ ఎట్లా కడతారు సార్? కానీ ఈ భూమిలో కన్స్ట్రక్షన్ చేయకూడదు చెప్పండి. కన్స్ట్రక్షన్ చేసే రైట్ ఎట్లుందో చెప్పండి. సెవరల్ సబ్ జ్యుడిషియల్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో ఓన్లీ పోలీస్ ఒకటి కంప్లీట్ అథారిటీ కాదు. పోలీస్ అనేటటువంటిది ఓనర్షిప్ గానీ ఇది గానీ డిసైడింగ్ చేసే అథారిటీ కాదు. అదే చెప్తున్నాను. ఇందులో ఎక్కడ ఉన్నటువంటి స్టేటస్ కో మెయింటైన్ చేయకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితే అనే ఉద్దేశంతో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అయితే నాకుంది. కోర్టు డైరెక్షన్స్ కానీ యాజ్ ఆఫ్ నౌ ఆర్డర్స్ కూడా కన్స్ట్రక్షన్ అన్ని అవే ఉన్నాయి సార్. కన్స్ట్రక్షన్స్ సార్ మాట్లాడతారు పోలీసు నుంచి ఏ డైరెక్షన్ ఏ అథారిటీ కావాలన్నా ఏ సింగిల్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ చెప్పండి. ఏ డైరెక్షన్ ఏదో కోర్ట్ ఆర్డర్ లేదా రెవెన్యూ ఆర్డర్ ఏమున్నా కూడా మేము ఫాలో అవుతాం. ఏం ఫాలో అవుతారు? కన్స్ట్రక్షన్ జరగడానికి వీలే లేదు కదా. మమ్మల్ని సర్వీస్ రైతును ఆపోజిషన్ రైతు ఇంటర్ఫియర్ కావద్దని ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది కదా. రైతులు లోపలికి రావద్దని ఇంజెక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి కదా. రైతు లోపలికి రావద్దని ఇంజెక్షన్ ఆర్డర్ ఉందా? తీసుకురండి బయట. ఎవడా ప్రైవేట్ ఆర్మీ ప్రైవేట్ బౌన్సర్లకి రైతుల్ని ఆపే రైట్ ఉందా? సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. ఎవరు? నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. కన్స్ట్రక్షన్ కి రైట్ ఉందా? కన్స్ట్రక్షన్ కి రైట్ ఉందా? ఓకే, అప్రోచ్ కామండి అంటున్నా. నా నుంచి పోలీస్ నుంచి ఏమైనా కావాలంటే వి విల్ హెల్ప్ యూ. కన్స్ట్రక్షన్ ఆపే రైట్ లేదా మీకు? ఎక్కడ కన్స్ట్రక్షన్ లేదు. మమ్మల్ని లోపలికి రానిచ్చే రైట్ ఉంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతున్నాయి కాబట్టి ఇది లా అండ్ ఆర్డర్ కింద రాదా కన్స్ట్రక్షన్? సార్ నాకు కంప్లైంట్ వస్తే చేస్తా. ఎవరు? మినిస్టర్ కంప్లైంట్. నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఏమన్నా మాట్లాడుకుంటే నలుగురు చుట్టూ కెమెరాల ముందే కాదు రండి, నేను కూడా మాట్లాడతాను. ఎవరు? నా కెమెరాలో లీడర్ని కాదు సార్. నేను ఏమంటున్నా, నేను ఆన్ పేపర్ మాట్లాడతా. యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఇక్కడ లేదు. ఓకే, లాస్ట్ మాట సార్. ఒక్క మాట అంటున్నా నేను. ఇంకొక మాట సార్. ఇక్కడ దళితులు ఒకటే చెప్తున్నా, ఇది ఇష్యూ వర్సెస్ పోలీస్ నాట్ ఫార్మర్స్. ఎవరు? పోలీసుకు పోలీసుల మధ్యలో ఉన్నటువంటి ప్రజలకు ఫార్మర్స్ ఉన్నది కాదు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఆర్డర్స్ కానీ
లాస్ట్ కొంతకాలం అదే మెయింటైన్ అవుతుంది. ఇవాళ ఒక నాటికి ఇవాళ నిన్న కట్టిన కావు ఇవన్నీ ఇంకా ఇయర్ ఆఫ్ 2021 నుంచి ఇవన్నీ ఉన్నాయి. లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. మేము కొంత లీగల్ బౌండరీస్ లో అంతవరకు కూడా ఓకే అంటారు. అంతవరకు మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ నేను వందల సార్లు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినా. ఈ కన్స్ట్రక్షన్ నేను దాని గురించి ఇవాళ ఏదో అందరూ మాట్లాడారు. అందరూ అని చెప్తున్నా. వందల సార్లు నేను కూడా ఇంట్రాక్ట్ అయినాను. నేను కూడా వందల సార్లు వందల సార్లు అయితే మీరు ఈ కంపెనీ వాళ్ళ ప్రకారం అట్లాగా సార్ బోరు వేసుకుందామని బోర్ మోటార్ తీసుకొస్తే ఒక పిఎస్ పోయి కాంప్లైంట్ పెట్టి పిఎస్ బద్దలాడదాం కానీ తీసుకొచ్చి సార్ నాకు ఒక చిన్న వారు వెళ్ళిపోతారు చెప్పట్లేదు. వారు వెళ్ళి చెప్పట్లేదు చెప్పట్లేదు. ఇది రాలేదు. వాళ్ళ రౌడీలు కొడతారు, వాళ్ళ బౌన్సర్లు కొడతారు, వాళ్ళ బౌన్సర్లు కొడతారు, వాళ్ళ బౌన్సర్లు కొడతారు, వాళ్ళ బౌన్సర్లు కొడతారు, వాళ్ళ మనుషులు ప్రైవేట్ ఆర్మీ వచ్చి కొడతాయి. పోలీస్ ప్రొటెక్షన్ ఉండదు. కన్స్ట్రక్షన్ జరిగితే పోలీసు ఆపరు. రైతులు భూమి చుట్టానికి వచ్చి ఈ కంపెనీ వాడు 400 ఎకరాల భూమిని ఆక్రమిస్తే వాడు అన్న కంపెనీ వాడిని నా కొడుకు వాడంటే నా మీదకి వస్తాడు వాడనంతో ఎందుకు వాడంటే మీకే రోజు కడుపు మండుతుంది. రైతుల కడుపు ఇంతమంది వాళ్ళకి 4 అధ్యయనం చేయాలి. అందరు చేస్తే రైతులు తీసుకురావాలి కదా. రైతులు ఉండని మాట్లాడితే ఎట్లా పడతారు. ఒక ప్రైవేట్ ఆర్మీ నడుస్తుంది గురుగారు. ప్రైవేట్ ఆర్మీ తీసుకొని నేను రైతుల భూములు ఇన్ని పోయినాయి కదా అని రైతుల భూముల తరపున వాడెవడో నా కొడుకు ఇట్లా చేసింది అన్న ఈ కంపెనీ నువ్వు నా కొడుకు అంటావా కంపెనీ వాడని చేపలనే పడి ఒక్కటి లైవ్ ఉంది. ఎవరు చుట్టూ 10 కెమెరాలు ఉన్నాయి సార్. ఎవరన్నా చూసుకోవచ్చు మీరు. చుట్టూ 10 కెమెరాలు ఉన్నాయి. నేను ఒక ఇష్యూ ఉంది. మీరందరూ ఆగుండండి. అందరూ రావచ్చు. అందరం
వీళ్ళందరినీ బయటికి పంపించండి. రైతులు మిగతా అందరూ బయటికి రైతులందరికీ రమ్మని చిన్న అయి కొట్టండి కనెక్ట్ చేయరా వాట్సాప్ చేయరా పట్టుకుంటుంది వాట్సాప్ కొట్టదు లింక్ నాకు కొట్టు అలాగే లింక్ కొట్టు షేర్